పులివెందుల నియోజకవర్గంలో కడప జిల్లా రైతాంగం ఆత్మహత్య చేసుకోవడంలో ప్రథమ స్థానంలో ఉందంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచించాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ, పండ్ల తోటల పెంపకానికి సబ్సిడీ లేదని, ఆంధ్రప్రదేశ్ రైతులు ఏ విధంగా సుభిక్షంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని, అందుకు చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ ప్రాంతానికి ఏమీ అభివృద్ధి చేశాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలా అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా సిద్ధంగా ఉందని అన్నారు. నీకు ఆఖరి రోజులు దగ్గర పడ్డాయి, నిన్ను ఇంటికి పంపేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఆఖరిసారిగా చూసి వెళ్ళిపోతామని చెప్పి ప్రజలంతా సంసిద్ధమై ఈరోజు రాప్తాడు సభకు రావడం జరిగింది. మీ ప్రసంగమంతా ఆత్మస్తుతి, పరినిందే. దాదాపు 1000 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకోకుండా, ఆయన మాట చెప్పుకోకుండా మీరు ప్రసంగించలేకపోయారంటే మీరు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19 మధ్య కాలంలో మీరు ఎక్కడ నివాసం ఉన్నారు? 2019 తర్వాత మీరు తాడేపులో మాత్రమే నివాసం ఉంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నిరంతరం ఆంధ్ర రాష్ట్రంలోనే తిరుగుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ ఈ ప్రాంతంలోనే రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకరిని వేలెత్తి చూసే ముందు గతంలో నేనేం చేశానని చెప్పి నీ హృదయం పైన చేయి పెట్టుకొని ఆలోచిస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ గడ్డ మీద నువ్వు మీటింగ్ పెడితే ఎంతసేపు నీ సోది కబుర్లు, నీ బట్టనొక్కుడు కార్యక్రమాలు తప్ప ఈ రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ బిడ్డగా నేను ఇది చేశానని చెప్పి ఎందుకుగా నువ్వు చెప్పుకోలేకపోయావు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. రాయలసీమలో రైతాంగమంతా నా పరిపాలనలో సుభిక్షంగా ఉన్నారని చెప్తా ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ రైతాంగాన్ని అడుగు. నీ పరిపాలనలో రాయలసీమ ప్రాంత రైతాంగం ఎంత దుస్థితికి దిగుదారిందో అర్థమవుతోంది. రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఆత్మహత్యలు అధికంగా ఉంటే మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలోనే రైతాంగం ఆత్మహత్యల్లో ప్రథమ స్థానం ఉందంటే ఎందుకు, ఏ విధంగా మీ పరిపాలన ఉందో ఒకసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులు సంతోషంగా ఉండదని ఒక డ్రిప్ ఇచ్చారా? అత్యంత లోపభూయిష్టమైన పంటల బీమా విధానం తీసుకొని వచ్చావు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, యాంత్రీకరణ లేదు, అదేవిధంగా పళ్ళ తోటల పెంపకానికి సబ్సిడీ లేవు. ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉన్నారో ఒక్కసారి చెప్పు. దానికి ఈ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా రాయలసీమలో ఉండి రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేశాలో అని చెప్పుకోలేని దయనీయ స్థితి. కడప స్టీల్ ప్లాంట్ నిర్మించండి ఎన్నికల పోనని చెప్పావు. ఈరోజు కనీసం ఒక తట్టెడు మట్టేనా, ఒక ఇటుకైనా కానీ పేర్చావా? నీ మాట తప్పని మనవ తిప్పనని చెప్తున్నావు కదా, ఎందుకు గాను కడప స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు రాప్తాడు సభలో చెప్పలేకపోయావు? ఇరిగేషన్కి సంబంధించి ఈ రాష్ట్రంలో కానీ లేకుంటే ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ ఒక్క ఎకరాకైనా అదనంగా సాగునీరు ఇచ్చావా? ఒక్క మీటర్ కాలువైనా కానీ అదనంగా తొగావా? ఒక కొత్త ప్రాజెక్టునైనా కట్టారా? ఒక కొత్త పరిశ్రమనైనా తీసుకొని రావడం జరిగిందా? ఈ రాయలసీమ ప్రాంతానికి ఏం చేశానో ఈ ఫలానా ఇది చెప్పుకోలేని దయనీయ స్థితి జగన్మోహన్ రెడ్డి గారి. అంతేకాకుండా పెన్షన్లు కూడా 200 రూపాయల నుంచి నేను 3000 పెంచాయని చెప్పి కన్నులు ఆర్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆయన దయనీయ స్థితిని ఎంత అబద్ధాల కోరో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సామాజిక సాధికారత మేము సాధించామని చెప్తా ఉన్నారు. మొన్న జరిగిన 3 రాజ్యసభ ఎన్నికల్లో 2 రాజ్యసభలు రెడ్డి సమాజ వర్గానికి ఇవ్వడం జరిగింది. ఏమి రాష్ట్రంలో సమర్థులైన బీసీలు లేరా, ఎస్టీలు లేరా, మైనారిటీలు లేరా? ఎందుకుగాను వారికి ఇవ్వలేకపోయావు? వాళ్ళు ఇచ్చిన అగ్రవర్ణాలు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు తీసుకొని వారికి ఇచ్చింది వాస్తవం కాదా? డబ్బులు దండుకొని పదవులు అమ్ముకోవడమే సామాజిక న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా నాకు ఓటేయండి, నేను మంచి పరిపాలన అందజేశాను చెప్తున్నా. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ ప్రజలకు ఆర్థిక భారాన్ని కలిగించినందుకు నీకు ఓటేయాలా? విపరీతంగా శాండ్ ఇసుకను అందుబాటులో లేకుండా చేసినందుకు నీకు ప్రజలు ఓటేయాలా? అంతేవిధంగా మైనింగ్ విచ్చలవిడిగా ప్రకృతిలో ఉన్న మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. నీ ఓటమికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పాలు తాగే పసివాడు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినర్గా రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా నిన్ను ఇంటికి పంపిద్దామని సిద్ధంగా ఉన్నారు. 57 నెలల పాటు ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశాం, మీ కార్యకర్తలను గాలికి వచ్చాం. ఈరోజు బేల చూపులు మాట్లాడుతూ బేల మాటలు మాట్లాడుతూ మీరు నాకు అండగా ఉండండి, నన్ను ఓడించడానికి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారని చెప్పి అహాకారాలు చెప్తా ఉన్నావు. ఈ 57 నెలలు ఏ రోజైనా ప్రజలతో మాట్లాడావా? ప్రజలతో కలిసావా? వారి సమస్యలు విన్నావా? ఏ రోజు కూడా ప్రజలకు దూరంగా ఉంటూ రాజకోటలో నివాసముంటూ ప్రజల సమస్యలను, ప్రజల కష్ట సుఖాలను, మీ కార్యకర్తల సుఖాలను గాలి కొదిలేసి ఈరోజు ఇంటికి నేను వెళుతున్నాను, నన్ను ఇంటికి పయనిస్తున్నానని తెలిసిన తర్వాత అహాకారాలు చేయడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరో 50 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల అంతిమ తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంటికి పోయేదానికి సిద్ధం కండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ధర్మం కోసం, నీతి కోసం, న్యాయం కోసం జరిగే ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా నీతి వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతారని